మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి వలన ఏ ప్రయోజనం లేదు, కానీ వెలుగు వలన ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బుద్ధిహీనత వలన ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ జ్ఞానము వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధముగా దేవుని బిడ్డలారా, దేవుడు లేకోకుండా మన జీవితానికి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. కానీ దేవుణ్ణి కలిగిన జీవితానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు లేకోకుండా బ్రతుకుతూ ఉంటున్నావేమో నీ జీవితంలో దేవుణ్ణి పెట్టుకొని నీవు దేవునితో నీ జీవితాన్ని కొనసాగించినావంటే నీ జీవితం ప్రయోజనకరంగా మారుతుంది. దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు దేవుడిచ్చిన జ్ఞానము చేత ప్రయోజనకరంగా మారాడు. అయితే నీవు దేవుణ్ణి కలిగి దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకొని ప్రయోజనకరంగా నీ జీవితాన్ని కొనసాగించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు నీకు దూరంగా తిరుగుతూ బ్రతుకుతూ ఉంటున్నారేమో, ప్రయోజనకరం లేని జీవితంలో బ్రతుకుతూ ఉంటున్నారేమో. బిడ్డలందరినీ నీవు ముట్టండి, బిడ్డలందరినీ నీవు దర్శించండి. నిన్ను కలిగిన జీవితం వారికి దయచేసి వారి జీవితాలను ప్రయోజనకరంగా తయారు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.